పాలకూర 2 కట్టలు అనమాట ఫ్రెండ్స్. ఈ కట్ చేసి వాటర్లో వేస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే చపాతీలోకి పన్నీరును పాలకూర. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే చపాతీ పిండి అనమాట ఫ్రెండ్స్. సాల్ట్ కలిపేస్తాం ముందు, ఆయిల్ కూడా పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, అంటే తగినంత ఉప్పు, మనం ఎంత తినగలుగుతామో అంత. 3 స్పూన్లు ఆయిల్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ అమ్మ కలుపుతున్నా చూడండి. ఇందులో మళ్ళీ సరిపడా వాటర్ కూడా కలుపుకోవాలి. లేదు అనుకుంటే మనం కొంచెం పాలు కూడా పోసి కలుపుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడినంత వాటర్ పోసుకోవాలన్నమాట. అంటే మెత్తదనం అనేది వస్తుంది అనమాట చపాతీకి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇలా కలుపుతున్నారన్నమాట అమ్మ. చూడండి, అంటే చపాతీకి అనమాట. పాలకూర పన్నీరు. సరే ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది పన్నీర్ అనమాట ఫ్రెండ్స్. ఇంట్లో పాలు ఇరిగిపోతే చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు అనమాట. శనగబద్దలు, మినపబద్దలు, ఎండుమిరకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఇదేం పాలకూర అన్నమాట. ఇదేం సరిపడే ఆయిల్. పన్నీర్ అనేది వేస్తున్నాను. సరిపడా ఆయిల్ పోసి వేసుకుని పన్నీరు ఇంట్లో వేసుకున్నాను ఫ్రైకి. ఇట్లా గోల్డ్ కలర్ రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా వస్తున్నట్టు ఇట్లా రావాలి. మొత్తం అంతా అటు ఇటు 2 వైపులా రావాలి. ఫ్రెండ్స్ ఇది పాలకూర మిక్సీ పడుతున్నా ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేస్తాను. ఇందులో వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్. ఇందులో నేను 1 స్పూను పసుపు వేసి ఈ విధంగా ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. వస్తున్నానమ్మా, ఏంటి పోసేస్తానమ్మా. తాలింపు వేద్దాం ఫ్రెండ్స్. ఇది సరిపడినంత షార్ట్ కూడా వేస్తున్నా. అంటే ముందుగా ఆకులు వేసి రెడీ పెట్టేసా కదా అన్నీ కూడా. ఇది షార్ట్ కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఆకులో కారం స్పూన్లో ఆకు వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ముందుగానే అన్నీ వేస్తుంచాను కదా అన్నిటికన్నా. ఇది ఫ్రై అవుతారు కదా. ఫ్రెండ్స్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. తాలిపోయాడు కదా. ఇదంతా క్లీన్ చేస్తున్నాను. ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఫ్రై అయిపోయినాయి, పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ముందు ఎల్లుల్లిపాయ వేస్తున్నాను నేను. శనగబద్దలు, మినపబద్దలు కూడా వేస్తాను నాకు తెలిసి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వేసేస్తున్నా. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అంతా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటాం. ఫ్రెండ్స్ పన్నీరు వేపింది ఉంది కదా, దాంట్లోనే వేస్తాను అనమాట ఫ్రైకి. చూడండి, అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. పన్నీర్ అనేది కూడా ఫ్రై అయిపోయింది కదా. పాలకూర కూడా మిక్సీ పట్టేసి ఈ విధంగా
కొంచెం వాటర్ అనేది కూడా పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనం. వేసింది ఇలా సిమ్లో పెట్టుకోవాలి మనం. కొంచెం పన్నీరు కూడా వేస్తారు. పన్నీరును పాలకూర. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఏంటంటే పిండి నానబెట్టింది కదా ఫ్రెండ్స్, ఏమో చపాతీలు చేయడానికి పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఇది తడిగుడ్డు పెట్టేసి తుడిచేసాను అనమాట ఫ్రెండ్స్. తుడిచేసి ఇట్లా వేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చపాతీ చేయడానికి ముందుగా అంటే చేస్తూ తీయటం కుదరదు కదా. చపాతీ అనేది ఇలా చేసాను ఫ్రెండ్స్. ఇది ఇలా పెట్టుకుంటాను అంటే 4 భాగాలుగా చేశాను. రెండోది కూడా చేశాను మా ఫ్రెండ్స్. ఇది ఇట్లా ప్రాణం పెట్టేస్తాను మూకుడే. ఇప్పుడు చపాతీ అనేది ఇలా పెట్టాక ఈ వెనక తిప్పి ఆయిల్ అనేది వేస్తాను. ఇట్లా రావాలన్నమాట అని చెప్పి ఆయిల్ అనేది ఇట్లా ఇది ఇట్లా జరిగేస్తాను ఫ్రెండ్స్. ఇది ఆరు వేస్తున్నాను చుట్టూ. దీని మీద కూడా వేస్తున్నాను.